తో మాట్లాడలాగున మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనము విధేయులుముగా జీవిస్తూ మనము దేవుని వాక్యము కొరకు పరిశుద్ధాత్ముని సన్నిధానములో మనమున్నాము. ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి తలలో ఉంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మరి ఉపవాస ప్రార్థన మరి జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయము, ఈ మంచి వాతావరణం బట్టి వందనాలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీరు స్తుతించాము. ఈ సమయంలో పరిశుద్ధుడా మాతో మాట్లాడమని, ఈ సాయంకాలం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని, అర్థం చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి ముగింపు వరకు కూడా మాతో ఉండి జరిగించి మా ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయులాగున మనము కీర్తన గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మనము చూద్దాం. 140వ కీర్తన, 140 కీర్తనకారుడు రచించి దేవుని సన్నిధానంలో పాడుతున్నటువంటి కీర్తన మనం చదువుకుని ధ్యానంలోనికి మనం వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. చదవండి ఎవరైనా. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఇలాగున భక్తుడైనటువంటి దేవుని ప్రేమించినటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన రచించి ప్రధాన గాయకుడైనటువంటి దేవుని ఎదుట దేవుని సన్నిధానంలో ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి దేవుని దగ్గర ఈ పాట ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు? దావీదుకు తరచుగా శత్రువుల వల్ల బాధకు గురైనప్పుడు, దావీదు తరచుగా శత్రువుల బాధకు గురైనప్పుడు, తరచుగా ఆయనకు శత్రువులు అనేకులు ఉన్నారు. నిజంగా దేవుని ప్రేమించే వారికి శత్రువులు అనేకులు ఉంటారు, నీతిమంతులు కూడా అనేకులు ఉంటారు. దేవుని ప్రేమించే వారికి, దేవుని యందలి భయభక్తుల వారికి, మంచి వారికి, నీతిమంతులకు, మంచి పనులు చేయవారికి, వారందరికీ కూడా శత్రువులు అనేకులు ఉంటారు. సాధారణంగా నీతిమంతులకే అనేక ఆపదలు వస్తూ ఉంటాయంట. అయితే నీతిమంతులు ఈ శత్రువుల భయము చేతనైనను లేక సాతాను యొక్క కుతంత్రాల వలనను నీతిమంతులేమీ భయపడరు. నీతిమంతులు భయపడరు. దేవుని ప్రేమించిన వారికి, దేవుని యందు నీతి కలిగిన వారికి, దేవుని యందులి భయభక్తులు కలిగిన వారికి శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ దేవుని పిల్లలంట ఏమీ భయపడరంట. కీర్తనకారుడు చెప్తున్నాడు. అయితే కీర్తనకారుడు దావీదు ఏం చేస్తున్నాడు? శత్రు భయం అయినప్పుడల్లా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రు భయం చేత ఏమీ బాధపడలేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు?
శత్రువుల కొరకు, ఎవరైతే దావీదును బాధిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఏదైనా కష్టం లేక ఏదైనా శత్రువు మనల్ని బాధించినప్పుడు, ఇబ్బందులకు గురి చేసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి తప్ప మనము వారి మీద దూషణ మాటలు కానీ మరి ఏమీ కూడా పలుకకూడదంటాడు. దావీదు ద్వారా దేవుని తెలుసుకున్నవారు. దావీదు ఏ రీతిగా శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని తెలుసుకున్న వారికి, దేవుని ప్రేమించిన వారికి, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి, నీతిమంతులు, యథార్థవంతులు దేవునికే ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన చెయ్యాలి? వారిని నశింపజేయండి అని ప్రార్థన చేయకూడదు. వాటన్నిటిని కూడా తప్పించు ప్రభువా అని మనం ప్రార్థన చెయ్యాలి. అంతేగాని మనల్ని బాధించే వారికి కానీ, మనకి కష్టం తెచ్చేవారికి కానీ, మనకు నష్టం తెచ్చేవారిని కానీ వారిని శిక్షించమని కానీ మనమేమి చేయకూడదంట. దేవుని పిల్లలు అలా చేయకూడదు. ఏమని చేయాలి? ఆ శత్రు బాధ నుంచి నన్ను తప్పించి వారికి మంచి మనసి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దావీదు ఆయన మీదకి తరచుగా వచ్చు శత్రువుల బారిన పడినప్పుడల్లా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడు నేర్పింది దేవుని పిల్లలకు అదే, ప్రార్థన చేయటమే మన బాధ్యత. కాబట్టి అదే కీర్తన 17 కీర్తనలో 17వ కీర్తన చూస్తే 17వ కీర్తన 13వ చరణం చదవండి. 17వ కీర్తన 13వ చరణం చూడండి. యెహోవా లెమ్ము అంటున్నాడు. అంటే యెహోవా లెమ్ము అనంటే ఏ దేవుడు ఏమీ చేయనివాడు కాదు, ఏమీ చేయలేనివాడు కూడా కాదు. అయితే భక్తుడు ఏ విధంగా దేవుణ్ణి కోరుతా ఉన్నాడు? యెహోవా లెమ్ము అంటే నన్ను బాధించువారిని, నా మీదకి వచ్చే ఈ శత్రు మోకల నుండి నన్ను రక్షించు అంటున్నాడు. ఏమన్నాడు? యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టు అంటే వారి నుండి నన్ను రక్షించు. వారిని పడగొట్టంటే వారు పడిపోయారంటే మనం రక్షింపడినట్టే కదా. పడిపోయినాడు మనల్ని ఏమైనా చేయగలడా? ఏమి చేయలేడు. అందుకే అంటాడు యెహోవా లెమ్ము, నా మీదకి ఎవరైతే వస్తున్నారో, నన్ను పడేయాలనో, నన్ను హింసించాలనో, నన్ను బాధించాలనో, నా మీదకి వచ్చే వారందరినీ నువ్వు ఒక్కసారి చూడు, చూసి అలాంటి వారి నుండి నన్ను రక్షించు అంటున్నాడు. ఏమన్నాడు? రక్షించు, అలాంటి వారి నుంచి నన్ను రక్షించు. ఇక్కడ ఏమన్నాడు? దుష్టుల చేతిలో నుంచి నన్ను రక్షించు. 140లో ఏమన్నాడు? యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అన్నాడు. బలత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను కాపాడు. నన్ను విడిపించి కాపాడు. ఎందుకంటే విడిపించబడిన వాడు ఎప్పటికైనా ప్రమాదము ఉంది. అయితే మరలా నన్ను బాధించకుండా కాపాడు, బాధించకుండా కాపాడు. విడిపించువాడు ఆయనే, విడిపించబడిన తర్వాత కాపాడువాడు ఆయనే. మన దేవుడు కాపాడువాడు. ఎవరిని? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరైతే దేవుని యందల నీతి
భయము భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని మార్గంలో వారు నడుస్తూ ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? దుష్టుల చేతిలో నుంచి విడిపించి బలాత్కారము చేయు వారి చేతిలో నుండి మనల్ని కాపాడుతాడు అని 140 కీర్తనల్లో భక్తుడు దావీదు ఈ రీతిగా దేవుణ్ణి ప్రార్థన చేశాడు. విడిపింపు, నన్ను కాపాడు. విడిపించబడిన తర్వాత కాపాడు నన్ను ఎప్పటికీ. దేవుడు కాపాడేవాడు, విడిపించేవాడు ఒకరోజేనా? దేవుని పిల్లల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. ఏ శత్రువు మనల్ని ముట్టకుండా, ఏ శత్రువు మనల్ని హింసించకుండా, ఏ శత్రువు మనల్ని గాయపరచకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. మన దేవుడు కాపాడువాడు, మన దేవుడు రక్షించువాడు, మన దేవుడు అన్నిటికీ సమర్థుడు అని కీర్తనకారుడు ఈ రీతిగా దేవుని దగ్గర ఈ కీర్తన ద్వారా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. 17:13లో యెహోవా లెమ్ము నన్ను రక్షించుము అంటున్నాడు. యెహోవా లెమ్ము నన్ను రక్షించుము అన్నాడు 17:13లో. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దేవుడు గనక ఎదుర్కొంటే ఆయన ఎదుట ఎవరు కూడా నిలవలేరు. ఎంత బలాఢ్యుడైన, ఎంత శత్రువైనా దేవుని ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. అంత బలాఢ్యుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? 40లో ఏమన్నాడు? 140 దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించి బలాత్కారు చేతిలో నుంచి నన్ను కాపాడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 17:13లో యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వాని పడగొట్టి దుష్టుని చేతిలో నుండి, ఖడ్గము చేతి నుండి నన్ను రక్షించుము. దుష్టుని చేతిలో అనేకమైన ఆయుధాలు ఉంటాయి. శత్రువు చేతిలో అనేకమైన ఆయుధాలు ఉంటాయి. వారిని జయించాలి, వారిని ఓడించాలి అని అంటే ఆయనకి ఏమి ఆయుధాలు అవసరం లేదండి. ఆయనకి ఆయుధాలు కావాలంటారా? దేవునికి ఆయుధాలు కావాల్సిన లేదు. మానవునికి ఆయుధాలు కావాలి. దేవునికి మారణాయుధాలు కానీ, ఒకరిని హింసించి, ఒకరిని చంపేసి, ఒకరిని హత్య చేసే ఆయుధాలు దేవునికి అవసరం లేదండి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన జయించేవాడు. ఓటమి ఆయన ఎదుట లేదు, జయమే ఉంది. కాబట్టి ఆయనను ఆశ్రయించినటువంటి మనకు ఏముందంట? రక్షణ ఉంది, తర్వాత భద్రత కూడా మనకు ఉన్నది. మన పక్షాన ఆయనే ఎదుర్కొని మనల్ని రక్షించి కాపాడువాడు. దేవుడు అంత గొప్పవాడు మన పట్ల. తర్వాత 140లోనే కీర్తన 2వ చరణంలో ఈ శత్రువులు, దుష్టులు వీళ్ళు ఎలాగుంటారంటే, వారి హృదయం ఎలాగుంటుందంటే ఎప్పుడును ఎవరికి అపాయం చేద్దామన్నా వారు ఎప్పుడు కూడా వారి హృదయంలో అపాయకరమైన యోచనలు చేస్తారంట. ఎప్పుడు వానికి ఏదైనా జరిగినా చూస్తూ ఉంటారంట వీళ్ళు. దుష్ట సంబంధులు, సాతాను సంబంధులు ఎప్పుడు కూడా దేవుని పిల్లలు
ఏదో ఒక కష్టంలో పడిపోవాలి, ఏదో ఒక శ్రమలో పడిపోవాలి, ఏదో ఒక నష్టం జరిగిపోవాలి. అవి చూస్తే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారనమాట. అవి జరిగితే ఒకరు మేలు కోరుకోవాలి తప్ప ఒకరు కీడు మనము కోరుకోకూడదు. కాబట్టి వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేస్తారంట. తర్వాత ఏమంటున్నాడు? వారు నిత్యము యుద్ధము రేప చూచుచున్నారంట. అపాయాలు తడబెట్టడమే కాకోకుండా, దురాలోచనలు చేయటమే కాకోకుండా వారు ఎప్పుడు కూడా యుద్ధంలో రేపుతారంట. ఏదో ఒక గొడవ రేపుతారంట, ఏదో ఒక సమస్య రేపుతారంట. అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరాళ్ళు? దుష్ట హృదయము కలిగిన వారు. వీళ్ళెవరు దుష్ట హృదయం కలిగిన వాళ్ళు? సాతాను సంబంధులే. దావీదు మీదకి ఇలా వస్తున్నారు వాళ్ళు. దావీదు వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయుధాలు ఏం పట్టలేదు, లేక ఎవరి సహాయం కూడా తీసుకోలేదు. ఎవరి సహాయం కోరుకున్నాడు అని అంటే దేవుని సహాయం కోరుకున్నాడు. ఏ ఆయుధము కూడా కోరుకోలేదు. ప్రార్థన ఆయుధం ఒకటే ఆయన కలిగి ఉన్నాడు. ప్రార్థన ఆయుధం కలిగి ఉన్న వారికి ఏ మారణ ఆయుధాలు పనికి రావండి, అవేమీ చేయలేవు. కాబట్టి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణించును అంటాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణించను. అందుకే మన దేవుడు ప్రేమ వాత్సల్యం కలిగిన వాడు. ఆయన మన పట్ల ఆయన ఎప్పుడు కూడా రక్షించాలని చూస్తాడు, తప్పించాలని చూస్తాడు, కాపాడాలని చూస్తాడు మనల్ని. కాబట్టి మనం నిత్యము మనకొచ్చే సమస్యలను బట్టి, మనకొచ్చే ఆపదలను బట్టి దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎవరెవరో సహాయం కోరుతాం, ఎవరెవరో ఆలోచనలు కోరుతాం, అవన్నీ కూడా నిష్ప్రయోజనమై. దావీదు ఒకటి కలిగి ఉన్నాడు. ఏ శత్రువు బాధించినను, ఎటువంటి సమస్య వచ్చినను అది దేవుని దగ్గర ప్రార్థించటం నేర్చుకున్నాడు. అది మనకు నేర్పాడు కూడా దేవుడు. ప్రార్థనే ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. ప్రార్థనే ప్రతి శత్రువును ఓడిస్తుంది. ప్రార్థనే ప్రతి విశ్వాసిని రక్షిస్తుంది. మన దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు. ఆయన ఉండగా మనకు భయం అనేది ఉండకూడదు. వారెన్ని ఆలోచనలు చేసుకుని ఉండి మన మీద ఎంత కష్టము రావాలని కానీ, నష్టము రావాలి కానీ, మనకేదైనా ఆపద వాటిల్లని కానీ వారు యోచన చేసినప్పుడు దాని అంతటి కూడా దేవుడు ఏం చేస్తాడంట? తిప్పి కొట్టేస్తాడు. వాటిని మన మీదకి రానివ్వడు. తర్వాత 143వ చరణం ఏమన్నాడు? 3వ చరణం పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురంట. పాము నాలుక వలె వారి నాలుకలు వాడి చేదురంట, పదును చేస్తారంట. ఎవరిళ్ళు? దుష్టులే, దేవుని శత్రువులే. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేస్తారంట. పాము కూడా నోట్లోంది నాలుక ఎలా తీస్తుంది? ఇలాగ ఆడిస్తుంది కదా, అలా ఆడిస్తారంట, పదును చేస్తారంట. అవి మనకు తగదు, మనం వెళ్ళం కూడా. అలాగునా మనం వెళ్ళం. మనకు అలాంటి ఆలోచనే లేదు. మనకు అలాంటి ఆలోచనే లేదు అసలు. ఎందుకంటే అలాంటి క్రియలు ఉంటే కనుక దేవునికి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు అనేది దొరకదు. ఎప్పుడు కూడా మనము దేవుని యందలి భయము నీతి కలిగి ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగానే ఎదుర్కోవాలి తప్ప దుష్ట క్రియల ద్వారా కానీ, దుష్ట ఆలోచనల ద్వారా కానీ, దుష్ట తలంపులతో కానీ, లేక ఏ యొక్క ఆయుధం కానీ, ఏదో ఒక సహాయం కానీ మనం వెళితే కనుక దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం అలాంటివి ఆశ్రయించకూడదు.
దేవుడు మన పక్షాన ఉన్నాడు, యుద్ధము చేయువాడు, రక్షించువాడు, తప్పించువాడు, కాపాడువాడు మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనము ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనే మనకు ఆయుధము లాంటిది. ప్రార్థనే జయిస్తుంది ప్రతి సమస్యను. ప్రార్థనే ఓడిస్తుంది ప్రతి శత్రువుని. మనము కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ప్రార్థించాలి. 57వ కీర్తన 4వ చరణం ఏమన్నాడు అనంటే, 57వ కీర్తన 4వ చరణం, 57వ కీర్తన 4వ చరణం ఎక్కడుందంటున్నాడు? నా ప్రాణం ఎక్కడుందంటున్నాడు? సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకులు మధ్యను నేను పండుకొనిచున్నా. సింహముల మధ్య, తన ప్రాణము సింహముల మధ్య ఉన్నదంట. కోపోద్రేకులు అంటే ఆ సింహానికి ఉన్న లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు చుట్టూ. సింహమే అడవికి రాజు కదా. చూస్తే వ్యక్తిని పరిగెట్టు తినేస్తారు. అంత భయంకరమైనది. అలాంటి భయంకరమైన వ్యక్తులుగా తయారవుతున్నారు. దావీదు మీదకి ఎలా ఉన్నారు? సింహము లాంటి తలంపులు కలిగి ఉన్నారు, సింహము లాంటి క్రియలు కలిగి ఉన్నారు. వారి నుంచి నన్ను నా ప్రాణము సింహల మధ్య ఉన్నది, కోపోద్రేకులు మధ్యను నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు సోలములు, అవి అంబులు. చూడండి, వాటి దంతములు ఎలా ఉన్నాయంట? సోలములు. ఒక వ్యక్తిని పొడవుగానే అతడు మరణిస్తాడు. ఆ దంతములు అంటే అలాంటి ఆలోచనలు కలిగిన వారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏమన్నాడు? అంబులు. అవి అంబులు అంటే ఈ సులాలు పెట్టుకునే ఒక బాక్స్ లాంటిది కదా, దాచుకునేది. తర్వాత ఏమన్నాడు? వారి నాలుక వాడిగల. వారి నాలుక ఎలాగుందంట? వాడిగల అంటే చాలా పదునుగా, ఒక్కసారి ఇలా వేయగానే అది కట్ అయిపోతుంది అనమాట. వారి నాలుక ఆ విధంగా ఉంది. వీళ్ళు మాట్లాడే మాట వాడిగల కత్తిలాగా ఉందంట. ఆయన దావీదు ఏం భయపడలేదు. దావీదు ధైర్యశాలి, యుద్ధవీరుడు. ఎన్ని సమస్యలు వచ్చినా జయించగలడు దేవుని దగ్గర. పిరికివాడు కాదంట. చాలా గాయకుడు, యుద్ధవీరుడు, ఎన్నో యుద్ధాలు జయించిన వాడు, కవి, ఎన్నో లక్షణాలు కలిగిన వాడు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. పోరాడలేక కాదు, ఓడించలేక కాదు, తప్పింపబడలేక కూడా కాదు, అతడికి చేత కాక కూడా కాదు. అంత నైపుణ్యత కలిగిన వాడు కూడా దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు. చావైనా రేవైనా నువ్వే ప్రభువా అని. అందుకంటారుగా బ్రతుకుడు క్రీస్తు చావైతే అంతే. కాబట్టి ఏ సమస్య వచ్చినా దావీదు దేవుని దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేసేవాడు. కీర్తనల ద్వారా కావచ్చు, రచించి దేవుని దగ్గర పాడుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ అతడు ఈ విధంగా విజయం పొందేవాడు దేవుని దగ్గర. తనకు తాను విజయం పొందలేడు. తనకు తాను విజయం పొందాలని చూడలేదు, తనకు తాను పోరాడాలని చూడలేదు, తనకు తాను యుద్ధము చేయాలని, యుద్ధములో ఓడించాలని ఎప్పుడు ఆశపడలేదు. సమస్తము దేవునికే అప్పగించాడు. అందుకంటాడు యుద్ధము యెహోవాదే, మనుషులది కాదు. మనుషులు ఏం చేయలేరు. మనుషులు జయ జీవితాన్ని పొందలేరు. శత్రువులతోనూ, సాతాను కుతంత్రాలతోనూ. అయితే ఒకటే మనిషి జయించాలి శత్రువుని అంటే ప్రార్థన ఒకటి మాత్రమే మనకు ఆయుధం లాంటిది. అది తప్ప మరొకటి మనకి లేదు.
అలాంటి జీవితాన్ని కలిగిన దావీదు మనకు నేర్పేది ఏమిటంటే, మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని దగ్గర చేరి వినయముతో విధేయతతో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దాని నుంచి దేవుడు మనకు ఉపశమనం కలిగిస్తాడు, విడుదల విమోచన కలిగిస్తాడు. ప్రార్థన ఒకటే మనము చేయాలి. అలాగే 31వ కీర్తనలో కూడా 4వ చరణం, 31వ కీర్తనలో కూడా 4వ చరణం చూడండి. 31వ కీర్తన 4వ చరణం. నా ఆశ్రయం ఎప్పుడు శత్రువులు వచ్చినప్పుడు కానీ, దుష్టులు వచ్చినప్పుడు కానీ, దుష్ట హృదయం కలిగిన వారు కానీ, ఎప్పుడు చంపాలని దావీదుని కానీ వారు నాలుకల ద్వారా, అంటే నాలుక చాలా పదునైనది అంట. నాలుక చాలా పదునైనది. ఒక మాటతో చంపేసామంటారు, చూసారా? ఒక మాటతో చంపేసామంటారు. అంటే నాలుక అంత పదునైనది అనమాట. మాట ద్వారానే చంపేస్తుంది, ఆయుధం అవసరం లేదు. నాలుక అగ్ని లాంటిది కూడా, నాలుక కలుపుతుంది విడదీస్తుంది కూడా. అలాంటివి దుష్ట మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటాడు 31, నా ఆశ్రయ దుర్గము నీవే. అలాంటి సందర్భాల్లో ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. అలాంటి సందర్భంలో దేవుని ఆశ్రయం పొందుకున్నాడు దావీదు. అందుకంటే నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చెక్కించుకున్నట్టుకై శత్రువులు చూడండి ఎదురుగా రాలేకపోయారంట. ఎందుకంటే ఎదురుగా దావీదు ఎదురుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండగా ఈ శత్రువు దేవుని ఎదురుగా రావాలంటే తరం కాదు. అందుకని వెనక నుంచి వస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెనక నుంచి వస్తున్నారు. నన్ను చెక్కించుకున్నట్టుకి శత్రువు రహస్యము వలలో నుండి నన్ను తప్పించుము. రహస్యంగా వస్తున్నారంట. దావీదుకు తెలియకుండా వస్తున్నారంట. ఎవరినో చూడలేదని వస్తున్నారంట. ఈసారి దావీదుని మనము చంపేయాలి, రహస్యంగా వస్తున్నాడంట. కానీ రహస్య స్థలములలో మన దేవుడు చూసేవాడు. రహస్య స్థలములలో దేవుడు చూసి, ఆ రహస్య స్థలములలో ఎవరెవరు దావీదు మీదకి వస్తున్నారు, ఎవరెవరు దేవుని పిల్లల మీదకి వస్తున్నారు, ఎవరెవరు దేవుని భయభక్తులు కలిగి వారి మీదకి వస్తున్నారు, ఎవరెవరు ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నారు, వారందరూ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. రహస్యమున ఒడ్డున వలన నుండి నన్ను తప్పించుము, నా ఆత్మను నీ చేతికి, చస్తే నీ చేతిలో చస్తాను నేను, కానీ శత్రువుల చేతిలో మాత్రం నేను చావనే చావను. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించిన బిడ్డను, నీ సహాయం కోరుకునేవాడిని, నన్ను రక్షించమని కోరుకునేవాడిని, నన్ను తప్పించమని నిన్ను అడిగాను, నీ శరణు వచ్చాను, నా ఆశ్రయదుర్గము నీవే. ఇక చనిపోయే పరిస్థితి వస్తే కనుక నేను నీ చేతిలోనే, అంటే నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. శత్రువుల చేతికి రక్షింపబడిన ఆత్మ అప్పగించుకోకూడదు. దేవుని చేతికే రక్షింపబడిన వారు ఆత్మ దేవుని చేతికే అప్పగించాలి. కాబట్టి ఇక్కడ 146వ చరణంలో ఏమంటాడు? 140వ కీర్తన 6వ చరణంలో, అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేస్తున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చూడండి నిర్ధారణ చేసుకుంటున్న శత్రు భయముల చేత కూడాను రహస్యంగా వచ్చి చంపాలని చూస్తున్నాను. ఏమన్నాడు? నా దేవుడవు నీవే, నేను నీకే మనవి చేయుచున్నాను. ఒక మనుషుడికి మనవి చేయటం లేదు, ఒక మనిషిని ఆశ్రయించటం లేదు, ఒక మనిషిని సహాయం కోరుకోలేదు, ఒక మనిషిని తప్పించమని అడగలేదు. నీవే నా దేవుడవు, నీవే నా ఆశ్రయము, నా విజ్ఞాపనలకు నీవు చెవియొగ్గుము అంటున్నాడు. అంటే చెవియొగ్గుమని అంటే ఆలకించని, చెవియొగ్గుము అంటున్నాడు, ఆలకించమని.
ఇలాంటి గొప్ప కీర్తనలను రచించినటువంటి భక్తుడు దావీదు అని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ 8వ చరణంలో కూడా యెహోవా భక్తిహీనుల కోరికను తీర్చకము. భక్తిహీనులు ఏదైనా కోరితే గనక నువ్వు తీర్చకు. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు. ఒకవేళ వాళ్ళ కోరిక తీర్చినా వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండరు. ఎందుకంటే నీ సహాయం వాళ్ళకి అర్థం కాదు. నువ్వు దేవుడని భావించలేదు, నువ్వు దేవుడని విశ్వసించలేదు, నువ్వు దేవుని మంచి నీతి కలిగిన వాడు, యథార్థ కలిగిన పరిశుద్ధుడని గ్రహించలేదు, వారు నిన్ను ఆశ్రయించలేదు, వారి భక్తిహీనతలో ఉన్నారు. వారి కోరికను మాత్రము, ఎందుకంటే భక్తిహీనుల కోరిక ఎవరి మీద తీర్చమంటున్నాడు? దావీదు మీద కాదు కదా. ఎప్పుడు కూడా చంపాలని చూసే వారి కోరికను దేవుడు తీరుస్తాడా? ఎప్పుడు హాని చేయాలని చూసే వారికి దేవుడు కోరిక తీరుస్తాడా? ఎప్పుడు చంపాలనే వాళ్ళ ఆలోచనలకు దేవుడు తీరుస్తాడా? వారి కోరికను తీర్చడం. ఒక మంచి ఉద్దేశం కలిగిన వారిని, ఒక మంచి ఆశయం కలిగిన వారిని, ఒక మేలు చేసే వారిని, ఒకరు తప్పించే వారిని, కాపాడే వారిని కోరికలు ఆయన తీర్చువాడు. ఆయన మానవు లాంటి వాడు కాదు. మానవుడికి ఉండే ఆలోచన అసలే లేదు, మానవునికి ఉండే క్రియలు అసలే లేవు. ఆయన దేవుడు. ఆయన దేవుడు. మానవునికి దేవునికి ప్రత్యేకమైనటువంటి జీవితం దేవునిది, పరిశుద్ధమైనది. కానీ మానవుని జీవితం లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన జీవితం మనల్ని అనేక ఆశలకు లోపరుస్తుంది. దైవికమైన కోరికలు, దైవికమైన ఆలోచనలు, దైవికమైన మార్గాలు అణిచేస్తుంది. దావీదు అటువంటి వాడు కాదు. ప్రతి సమస్యకు ఒక కీర్తన రచించి దేవుని దగ్గర పాడి విడుదల పొందుకునేలని ఈ కీర్తనలన్నీ కూడా దావీదు రచించి కలిగాడు. కాబట్టి 9:11 నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల, ఎవరో చుట్టూ ఆయన్ని చుట్టేశారంట, ఆయన చుట్టూ గుమ్మిగూడారంట. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగా. దావీదుని ముంచాలని చూస్తే దేవుడు వారిని ముంచుతాడు. ఒకడిని పడగొట్టాలని చేస్తే దేవుడు ఆయన పడగొడతాడు. ఒకడిని చంపాలని చూస్తే దేవుడు వారినే, ఒకరి కీడు కలిగించాలని చూస్తే దేవుడు వారికే కీడు, ఒకరిని బాధించాలని చూస్తే దేవుడు వారినే బాధ. అందుకే ఏం విత్తుతావో అదే కోస్తావు, ఏం విత్తుతావో అదే కోస్తావు. మంచిని విత్తితే మంచి కోస్తావు, చెడుని విత్తితే చెడే కోస్తావు. కాబట్టి వారి పెదవులు చేటు వారిని ముంచునుగాక అంటున్నాడు. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక, వారి తిరిగి లేవకూడనట్లు అగ్నిగుండములో వారు పోల్చబడు. దేవుని శక్తి ఏమిటో గ్రహిస్తున్నాడు ఇక్కడ. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు ఏమిటో గ్రహిస్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఎటువంటి వాడు? కణకణలాడు నిప్పు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకూడనట్లు అగ్నిగుండముల వారు కోల్చబడుదురు గాక. అగ్నిగుండములో నుండి ఎవరిని రక్షించాడండి దేవుడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుంచి చిన్న హాని కూడా వారికి తల వెంట్రుక కూడా ఒక మసివాసన కానీ రాదు. ఎలా వేయబడ్డారో అలాగనే తీయబడ్డారు. ఏ హాని కూడా, ఏ మత్స, ఏ డాగు, ఇంకనూ ఆరోగ్యంగా బయటకు వచ్చారు. శ్రమలనే కొలుములో మరిగిపోతున్న వారిని, శ్రమలనే కొలుములో కరిగిపోతున్న వారిని దేవుడు ఒక అపురూపమైనటువంటి జీవితం ఇస్తాడు. ఎందుకంటే శ్రమ అనే కొలుములో కాల్చబడిన ప్రతి వారు కూడా ఈ ఆటుపోట్లకి ఏం భయపడ్డారు. వరింకను ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటారు, నిలబడతారు, జయిస్తారు, జయ జీవితం పొందుకుంటారు. దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏదొచ్చినా దేవునితో చెప్పుకోవాలి ధైర్యంతో.
విశ్వాసముతో ఏదొచ్చినా దేవుని దగ్గర ప్రార్థన పెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవునికి విన్నవించాలి. మన సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాడు. మనం పరిష్కరించుకోలేము. చదవండి. అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక, కొండెములాడువారు భూమి మీద, కొండెములాడువారు భూమి మీద వారు ఎప్పుడు కొండేలు ఎప్పుడు చెప్తా ఉంటారు, వారు స్థిరంగా ఉండరండి. అందుకే కొండేలు మనం చెప్పకూడదు. కొండేలు ఆడేవారు భూమి మీద స్థిరంగా ఉండరంట. అది దేవునికి విరుద్ధం, అది దేవునికి ఇష్టం ఉండదు, అలాంటి వారిని ఇష్టం ఉండదు. అలాంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఖండిస్తాడు. కొండెములాడేవారు భూమి మీద స్థిరపడకుందురుగాక, వారి నిలకడైన జీవితం ఉండదు, వారిలో స్థిరత్వం అనేది ఉండదు, వారిలో ఏది చేత పట్టినా వారి జయం అనేది ఉండదు, మేలనే ఉండదు. ఏది చేసినా వారు ఆశీర్వదించబడలేరు. కొండలు చెప్పకూడదు వారి మీద, వీరి మీద. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరమైనదే మాట్లాడాలి. అనవసరమైన వాటిని మనం మాట్లాడి ఎదుటివారి జీవితాన్ని పాడు చేయకూడదు, ఎదుటివారి మనసులను గలిబిలి చేయకూడదు, ఎదుటివారి మనసును దుఃఖపెట్టకూడదు. అవసరమైతే మనం మేలు చేయాలి తప్ప ఈ కొండెముల మాటల ద్వారా మనుషులకు హృదయాన్ని గాయపరచకూడదు. తిరిగి అదే పొందుకుంటాడు కొన్ని సమయం వచ్చినప్పటికి. దేవుని పిల్లలు ఇంకా సురక్షితంగా ఉంటారు. ఇంకా చదవండి. ఇంకేమని రాస్తున్నాడు? బలాత్కారులను తరిమి వారిని పడదోయునుగాక అంటున్నాడు. ఎంత బలాత్కారులైనా, ఎంత బలవంతులైనా, ఎంత నైపుణ్యం కలిగిన వారినా, ఎంత యుద్ధ వీరులైనా దేవుడు ఏం చేస్తాడంటే వారిని పడద్రోస్తాడు. దేవుని దగ్గర ఎవరు నిలబడలేరండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని దగ్గర, దేవుని ఎదురుగా ఎవరు నిలబడలేరు, దేవునితో ఎవరు కూడా యుద్ధం చేయలేరు. దేవుని దగ్గర అందరూ ఓడిపోవాల్సిందే, దేవుడే గెలుపునిస్తాడు. ఇంకేమంటున్నాడు? బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యము ఆడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యం ఆడుతూ ఉంటాడంట. మనమేం మాట్లాడిన అవసరం లేదు. మనల్ని ఎవరైతే బాధిస్తారో, ఎవరైతే గాయపడతారో, ఎవరైతే మన మీద ప్రమాదం రావాలని చూస్తారో, ఎవరైతే మనకు రహస్యంగా అపాయాలు తలపెడతారో, మనమేమి వారి మీద తలపెట్టిన అవసరం లేదు, వారి మీదకి వెళ్ళవలసిన లేదు, వాళ్ళని అనవసరంగా మాట్లాడిన అవసరం లేదు. ఏం చేయాలంటే మనము మన పక్షాన్ని ఎవరు? దేవుడే వ్యాజ్యమాడతాడంట. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. దరిద్రులకు ఆయన, ఎందుకంటే దిక్కులేని వారికి దేవుడి దిక్కు అంటారు కదా. నిజంగా దిక్కులేని వారికి ఎవరు సాయపడరండి. దరిద్రులకి ఎవరు సాయపడరు, ఎవరు ఆసరాగా ఉండరు, ఎవరు సహాయం చేయరు, ఎవరు దరి చేరరు. కానీ ఎవరు చేరతారు? ఎవరు చేరదీస్తారు వాళ్ళని? దేవుడే. అందుకనే అన్నారు దిక్కులేని వారికి దేవుడే దిక్కని. ఏదో ఒక సమయాన్న, ఏదో ఒక ప్రాంతం నుంచి, ఏదో ఒక స్థలం నుంచి వారికి సహాయము వస్తుందండి. అందుకే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదండి. ఇంకేమన్నాడు? నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. వారి జీవితంలో అన్ని విజయాలే. దేవుని దగ్గర విజయం పొందుకున్న ప్రతి వారు కూడా, ఈ విజయం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర ప్రార్థించే ప్రతి వారికి దేవుని ద్వారా విజయాలు దొరుకుతాయి. ఆ విజయాల ద్వారా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. విజయము ద్వారా, విజయము కలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, చెల్లించాలి కూడా. ఒక విజయం పొందుకున్నామంటే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఒక మేలు పొందుకున్నామంటే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఓ కీడుని తప్పించబడ్డామంటే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఒక దాంట్లో మనం విజయం పొందుకున్నాం, కుటుంబంలో విజయం పొందుకున్నాం, కుటుంబంలో మన మేలు జరిగిందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే
దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు. సంతోషంగా, ఆనందంగా, సమాధానముతో, సమృద్ధితో. ఎందుకంటే ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో గాయాల నుంచి, ఎన్నో నష్టాల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో బలహీనతల నుంచి దేవుని దగ్గర ప్రార్థించి విజయాలు పొందుకున్నవారు దేవుని సన్నిధిలో నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలో గడుపుతాం. మన అవసరాలన్నీ కూడా దేవునితో చెప్దాం. మన ఆపద ఏమిటో, మన ఇక్కటి ఏమిటో, మన అవసరాలు ఏమిటో అన్నీ కూడా దేవుని దగ్గర మనము చెప్పు. దేవుడు దానిని పరిష్కరించేవాడు. మన జీవితానికి దేవుడున్నాడు, న్యాయము చేయువాడు. అందుకే ఆయనకు మనం చెప్దాం, ఆయనకే మనం మొరపెడదాం, ఆయనకే ప్రార్థన చేద్దాం, ఆయన సహాయాన్ని కోరదాం. మన కుటుంబాలకు దేవుడు శాంతి సమాధానము ఆయన ఎల్లవేళలా దయచేయువాడు. ఆయనకు ప్రార్థన చేసి విజయాన్ని చూద్దాం. దేవుడు తన మాటలు జీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి మన ప్రతి అవసరతను కూడా మన దేవునితో చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన అవసరాలు చెప్పినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరము ప్రార్థన